హలో అండి, నమస్తే. నా పేరు సతీష్ రెడ్డి. సో ప్రాపర్టీ అడ్వైజర్గా చేస్తున్నాను. సో మనకేంటంటే ఇప్పుడు స్టడీ అయిపోగానే ఎమ్మటే అందరం జాబ్ సెర్చ్ చేస్తూ ఉంటాం. సో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో జాబ్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. సో ఉన్న తక్కువలో లో శాలరీస్ ఉన్నాయి, కొందరికి హై ప్రొఫైల్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఎవరైతే హై లెవెల్స్కి టాలెంట్ అంత లేదో, సో ఉన్న యావరేజ్ స్టడీ కానీ నార్మల్గా ఉన్న ర్యాంకింగ్స్ కానీ ఎవరైతే ఉన్నారో, మీరు జాబ్ సెర్చ్ చేస్తున్నారు. సో దానికి పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి రిప్లైస్ వస్తున్నాయి, మీరు ఎంత లాంగ్ నుంచి దాని మీద డిపెండ్ అయి ఉన్నారు, ఒకసారి ఆలోచించండి. మన దగ్గర ఉన్న ఒక ఫ్రీలాన్సర్ ఆపర్చునిటీ అంటే పార్ట్ టైం జాబ్ లేదంటే ఫుల్ టైం జాబ్. పార్ట్ టైం అనగానే అందరు ఏమనుకుంటారంటే రోజంతా మనం అంతా చేసే టైం అంతా అయిపోయిన తర్వాత ఏదో లాస్ట్ మిగిలే సమయాన్ని పార్ట్ టైం అనుకుంటారు. సో అలాంటి దాంట్లో పడకుండా మీరు రియల్గా ఒక 1-2 అవర్స్ దీని మీద పెట్టగలుగుతాం, ఒక వీక్లీ 20 అవర్స్ ఇవ్వగలుగుతాం అంటే ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. కింద నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుందంతా ఎంటర్ప్రెన్యూర్ జర్నీ అండి. దేంట్లో కూడా శాలరీ బేస్లో ఎక్కువ ఎంప్లాయీస్ ఉండట్లేదు. సో మనం ఎంటర్ప్రెన్యూర్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి, సో ఈ ప్రాపర్టీ అడ్వైజర్గా మనం ఎలా తీసుకోవాలి, దాన్ని మనం ఎలా నేర్చుకోవాలి, లెర్నింగ్ ఎలా ఉండాలి, లెర్నింగ్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, ఇంప్లిమెంట్ తర్వాత నెక్స్ట్ టీచింగ్, అంటే లెర్న్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, టీచింగ్ చేయాలి. ఈ 3 సెగ్మెంట్లలో మనం పర్ఫెక్ట్ అయితే మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఎక్సలెంట్గా గ్రో అవుతుంది. సో మీరు అలాంటి ఉద్దేశం ఉంది, జాబ్ సెక్టర్లో ప్రాబ్లం ఉన్నా లేకున్నా కొందరికి అదే నచ్చుతుంది కాబట్టి, సో నచ్చిందంటే దాంట్లోనే కంటిన్యూ చేయండి. లేదు ఇంకేమైనా కొత్తగా చేద్దాం, ఎక్స్ట్రా చేద్దాం అని అనుకున్నప్పుడు దీనికి కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.